హాయ్ అండి. హాయ్. మీ పేరు? సాయి కుమార్. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది కదా! చూస్తున్నారా? ప్రతిరోజు చూస్తా. ఓకే. ఎలా ఉంది ఐపీఎల్? చాలా బాగుంది. ఓకే. ఈ మీ సీజన్ చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి ప్రతి ఐపీఎల్ చూస్తున్నారా? ప్రతి ఐపీఎల్ చూస్తా. ఓకే. మరి నిన్న మన మ్యాచ్ అయింది కదా! ఆ. చూసారా? చూసా. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? నాది ఆర్సీబీ. ఆర్సీబీ. ఓకే. మరి నిన్న ధోని గారు ఆడిన మ్యాచ్ ఎలా అనిపించింది? గెలుస్తారు అనుకున్నా. లాస్ట్ కు ధోని క్యాచ్ చేయడం వల్ల ఆడ ఆఫ్ చేసేసిన. సెల్లే ఆఫ్ చేసేసిన ఓడిపోతాదని ఓకే. ఫిక్స్ అయిపోయింది. అంటే ఆయన ట్రిక్ యూజ్ చేస్తారని లాస్ట్ మినిట్ వరకు అందరూ అందరు అనుకున్నాం. ఓకే. మరి ఏంటి అనుకోవచ్చు ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. షాట్ కొట్టబోయాడు. అది సరిగ్గా తగలడం వల్ల తగలలేదు. చక్కగా క్యాచ్ పోయింది. ఒకవేళ అది 6 పడింటే ఖచ్చితంగా ఆల్వేస్ సిఎస్కే గెలిచేది. అంటే అప్పట్లాగా ధోని ఆడకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందంటారా? వయసు. ఉమ్. ఓకే. మరి ఈ ఏజ్ లో ఆయన ఇంకా ఆడడం అవసరం అంటారా? లేదంటే అవసరం లేదండి. ఇప్పుడు యంగ్స్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడం మంచిది. ఆయన కూడా ఇష్టం లేదు ఆడడము. ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు అంతే. అంతే. మరి ఇప్పుడు ఈ ఐపీఎల్ లో ఎవరు విన్ అవుతారు? ఆర్సీబీ ఈ సంవత్సరం గెలిచాలని అనుకుంటున్నా. కానీ విరాట్ కోహ్లీ ఈసారి కప్పు నమ్మదే అని చెప్పొద్దన్నాడు. అందుకు మేము ఎవరం చెప్పడం లేదు. ఈసారి మేము ఆల్వేస్ ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటాం. ఎవరు ఫేవరెట్ మీకు? నాకు విరాట్ కోహ్లీ ఆల్వేస్. డివిలియర్స్ ఆర్సీబీలో ఉన్నప్పుడు డివిలియర్స్, ఇప్పుడు విరాట్ కోహ్లీ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వెంకట్రావు. ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది కదా, చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే. ఎవరు మీ టీం? మీరే టీం? ఆర్సీబీ. ఓకే. అంటే ఎవరు ఫ్యాన్? విరాట్ కోహ్లీ. మరి నిన్న మ్యాచ్ చూసారా ధోని గారు? చూశాను. ధోని పర్లేదు, బాగా ఆడాడు. కానీ స్టార్టింగ్ పవర్ ప్లే ఉంది కదా, వాళ్ళు బాల్ అన్ని మింగితే పవర్ ప్లేలో వాళ్ళు ఇప్పుడున్న ఆర్సీబీ వాళ్ళైనా వేరే టీం అయినా పవర్ ప్లే ఎంత కొడతారు? మినిమం 80 నుంచి 90 కొడతారు. వీళ్ళు జిడ్డు ఆడుతుంటే ఇంకా మ్యాచ్లు ఎలా గెలుస్తారు చెప్పండి? ఆ సిఎస్కే అంటే ధోని అప్పట్లాగా ఆడలేదు ఈసారి అంటున్నారు. ఏం చెప్తారు? అతన్ని టీంలో తీసుకోకూడదు. ఎందుకు అదేదో అతను తీసుకునే బదులు యంగ్ ప్లేయర్లను తీసుకుంటే టాలెంట్ ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయితే కదా. అంటే ధోనికి టాలెంట్ లేదంటున్నారా? టాలెంట్ లేదని కాదు, ఆల్రెడీ తన ఏజ్ ఇప్పటికి 40+ అయింది. ఇంకా ఆయన బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం బెటర్ అని నేను అనుకుంటున్నా ఆ సిఎస్కేలో. ఆయన ఏజ్ వల్ల ఇప్పుడు ఆడడం కరెక్ట్ కాదంటారు. థ్యాంక్ యూ. ఓకే. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ అన్డౌటెడ్లీ. థ్యాంక్ యూ. నీ పేరు? వరుణ్ తేజ్. నీ పేరు? సిద్ధార్థ్. ఫ్రెండ్స్ అవుతారు. పార్క్ ఏం పని రోజు వస్తుంటారు ఇక్కడికి? ఎప్పుడో ఒకసారి వస్తున్నాం. వీక్లీ. ఓకే. మరి ఇప్పుడు వీక్లీ వన్సా? మరి ఇప్పుడు క్రికెట్ అవుతుంది కదా ఐపీఎల్, మీకు ఫేవరెట్ ఎవరు? ఆర్సీబీ అక్క. ఆర్సీబీలో ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీ. అసలు ఆర్సీబీలో ఎవరెవరు ఉంటారో తెలుసా మీకు? ఎక్కువ తెలియదు అక్క. ఓకే. మరి క్రికెట్ చూస్తుంటారా? ఆడుతుంటారా? ఆడతాం. రోజు ఆడతారు. గల్లీ క్రికెట్ మొత్తం పార్క్ లో కూడా ఆడతాం అక్క. పార్క్ లో కూడా బ్యాట్ తీసుకుని ఆడతారు. ఆడతాం. మొత్తానికి అయితే నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంట? అంటే అంటే చాలా బ్యాటింగ్ మంచిగా ఆడతాడు అక్క. టీమ్ కెప్టెన్. నువ్వు బౌలరా బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్ అవుతాడు అక్క. నువ్వు బ్యాటింగ్ బాగా ఆడతావు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. 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 మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి. మీ పేరు? శివ వెంకట్ మణివర్ధన్ రెడ్డి. అమ్మో, చాలా పెద్ద నేమే. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు అవుతుంది కదా, నీకు క్రికెట్ చూస్తావా? మీరు చూస్తారా? ఓకే. ఏ టీం ఇష్టం? ఆర్సీబీ. ఆర్సీబీ ఇష్టం. ఆర్సీబీలో ఎవరు ఇష్టం? ఆర్సీబీ విరాట్ కోహ్లీ. ఓకే. ఈసారి ఎవరు ఈసారి కప్ నమ్మదే అంటారా, లేదంటే ఎవరు ఇంకొకరికి ఇస్తారా? విశాల కప్ మందే. మందే. ఓకే. మీరేం చెప్తారు? మాది నా టీం ఎస్ఆర్హెచ్. నిన్న గేమ్ చూసారా? మొన్న బాగా ఆడారు, నిన్న కొద్దిగా. ధోని గేమ్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే అప్పట్లాగా ఆడలేదు. వయసు అయిపోయింది కదా, సీనియర్టీ కుర్రోళ్ళకి ఇచ్చాడు. అంటే వయసు అయిపోయింది అన్నప్పుడు ఆయన ఆడడం అవసరం అంటే వేరే వాళ్ళకి ఛాన్స్. అంటే అతను కెప్టెన్ గా చేశాడు, అలా ఉంటే కొద్దిగా సీనియర్టీ ఉంటే చూసేదానికి బాగుంటుంది వాళ్ళకి. వేరే అంటే కొంతమంది ఏమంటున్నారు, డబ్బుల కోసమే, ఆమెకి డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఆడుతున్నాడు. డబ్బుల గురించి ఏం కదా, ఆయన పేరు అది వేరు, ఆ స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఓకే. మరి నువ్వు క్రికెట్ ఆడుతుంటావా? ఓకే. అంటే ఎప్పుడు డైలీ ఆడతావా? అప్పుడప్పుడు డైలీ ఆడతావా? ఓకే. నీకు బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? ఆల్ రౌండర్ కానీ ఎక్కువ బ్యాటింగ్. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు పెయింటింగ్ స్టార్ అంజీ. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది కదా, చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. జబర్దస్త్ ఆడుతారు. ఓకే. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? పక్క ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. కొంతమంది ఆర్సీబీ అంటున్నారు. ఏమా అంత మనకు తెలియదు. మనం పుట్టింది తెలంగాణ, ఇంకోటి తెలుగు వాళ్ళం కాబట్టి ఎటువంటి టీంలో ఎవరు ఉంటే మనకు అనవసరం. మెయిన్ ఇంపార్టెంట్ సన్ రైజర్స్ పక్క గెలుస్తుంది. ఈసారి ఐపీఎల్ మాత్రం ఐపీఎల్ కప్పు కొట్టేది పక్క సన్ రైజర్స్, రాసి పెట్టుకోండి.
ఓకే, మరి నిన్న గేమ్ చూసారా ధోని గారు ఆడారు? చూసిన ఎలా అనిపించింది? చాలా అంతంతనే అనిపించింది. ఓకే, అంటే ఎందుకు అంటారు అట్లా ఆడలేకపోయారు అప్పట్లాగా ట్రిక్స్ కానీ? అట్లానే ఏం లేదు, ఇగో ఒక్కొక్క మూమెంట్ ఉంటది. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్ళేటప్పుడు దారి చక్కగా ఉండదు, తిరగాల, మలుపులు ఉంటాయి. అంటే అప్పుడప్పుడు డక్అవుట్లు అవుతా ఉంటారు, అప్పుడప్పుడు ఆడలేరు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ అటువంటిది, దాన్ని ఎదుర్కోవాలంటే ఇక ఉండాలి ఇక అట్లా. అంటే అప్పుడున్నంత జోష్ లో ఆడలేదు అంటున్నారు. అట్లానే ఏం లేదు, ఒక వ్యక్తికి జోష్, ఇంకోటి ఒకప్పుడు బాగా ఆడుతుండే ఇప్పుడు దిగిపోయింది, ఇప్పుడు పోయింది అని లేనిపోనివి అనొద్దు. ఏందంటే ఏదైనా ప్రతిసారి ఒక దేవుడు అనుగ్రహించాలి శక్తిని అనేది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు కోహ్లీ వస్తాడు, సెంచరీ చేస్తాడు ఈ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ చేస్తాడా? ఆ? చెప్పలేము. ఇది అంతే, క్రికెట్ అనేది ఒక ఆట. ఆ ఆట అవుట్ అయ్యేది తెలియదు, కొట్టేది తెలియదు. ఇప్పుడు నేను పక్క కప్ అంటున్నా, నాకు వస్తే సంతోషం, ఇంకా బాగా సంతోషం వస్తుందని కాన్ఫిడెన్స్ మీద ఉన్నా, ఎందుకంటే అట్లా ఆడుతున్నారు. అది ఓకే, మరి ఇప్పుడు మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టం? నాకు బాగా ఇష్టమైన ప్లేయర్ అంటే విరాట్ కోహ్లీ, ధోని. అంటే మరి వాళ్ళు SRH లో లేరు కదా? ఉంటే ఉండుకోకో, నాకు మాత్రం ఇది మన సన్ రైజర్స్ అంటే తెలుగు. ఎస్, నేను తెలుగు అని కాబట్టి నేను సన్ రైజర్స్ టీమ్ నే ఇష్టపడతా. కాకపోతే నాకు ఇష్టమైన ప్లేయర్స్ వాళ్ళిద్దరే. నీ పేరు? వరుణ్ తేజ్. నీ పేరు? సిద్ధార్థ్. ఫ్రెండ్స్ ఇద్దరు? పార్క్ ఏం పని రోజు వస్తుంటారు ఇక్కడికి? ఎప్పుడో ఒకసారి వస్తాం. వీక్లీ ఓకే, మరి ఇప్పుడు వీక్లీ వన్సా? మరి ఇప్పుడు క్రికెట్ అవుతుంది కదా IPL, మీకు ఫేవరెట్ ఎవరు? ఆర్సీబీ అక్క. ఆర్సీబీలో ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. అసలు ఆర్సీబీలో ఎవరెవరు ఉంటారో తెలుసా మీకు? ఎక్కువ తెలియదు అక్క. ఓకే, మరి క్రికెట్ చూస్తుంటారా? ఆడుతుంటారా? ఆడతాం రోజు అక్క. ఆడతారు. గల్లీ క్రికెట్ మొత్తం పార్క్ లో కూడా ఆడతాం అక్క. పార్క్ లో కూడా బ్యాట్ తీసుకుని ఆడతారు. ఆడతాం. మొత్తానికి అయితే నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఆ. ఎందుకు ఇష్టం అంట? అంటే అంటే చాలా బ్యాటింగ్ మంచిగా ఆడతాడు అక్క. టీమ్ కెప్టెన్. నువ్వు బౌలరా బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్ అవుతాడు అక్క. నువ్వు బ్యాటింగ్ బాగా ఆడతావు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి. మీ పేరు? హిమ వెంకట్ మణివర్ధన్ రెడ్డి. అమ్మో, చాలా పెద్ద నేమే. ఓకే, ఇప్పుడు IPL స్టార్ట్ అవుతుంది కదా, మీరు అవుతుంది కదా, నీకు క్రికెట్ చూస్తావా? మీరు చూస్తారా? చూస్తాను. ఓకే, ఏ టీం ఇష్టం? ఆర్సీబీ. ఆర్సీబీ ఇష్టం. ఆర్సీబీలో ఎవరు ఇష్టం? ఆర్సీబీ విరాట్ కోహ్లీ. ఓకే, ఈసారి ఎవరు ఈసారి కప్ నమ్మదే అంటారా, లేదంటే ఎవరికి ఇంకొకరికి ఇస్తారా? విశాల కప్ మందే. మందే. ఓకే, మీరేం చెప్తారు? మాది నా టీం SRH. ఓకే, నిన్న గేమ్ చూసారా? మొన్న బాగా ఆడారు, నేను కొద్దిగా ధోని గేమ్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే అప్పట్లాగా ఆడలేదు వయసు అయిపోయింది కదా, సీనియర్టీ కుర్రోళ్ళకి ఇచ్చాడు. అంటే వయసు అయిపోయింది అన్నప్పుడు ఆయన ఆడడం అవసరం అంటే వేరే వాళ్ళకి ఛాన్స్? అంటే అతను కెప్టెన్ గా చేశాడు, అలా ఉంటే కొద్దిగా సీనియర్టీ ఉండే చూసేదానికి బాగుంటుంది వాళ్ళకి. వేరే అంటే కొంతమంది ఏమంటున్నారు, డబ్బుల కోసమే, ఆమెకి డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఆడుతున్నాడు. డబ్బుల గురించి ఏం కదా, ఆయన పేరు అది వేరు, ఆ స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఓకే, మరి నువ్వు క్రికెట్ ఆడుతుంటావా? ఓకే, అంటే ఎప్పుడు డైలీ ఆడతావా? అప్పుడప్పుడు డైలీ. డైలీ ఆడతావా? ఓకే, నీకు బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? ఆల్ రౌండర్ కానీ ఎక్కువ బ్యాటింగ్. బ్యాటింగ్.